మొన్ననే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని తీవ్రంగా నిందిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడటం, దానికి కౌంటర్గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దాని మీద ఆగ్రహంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభిమానులు అన్నటువంటి పేరుతో అనుచరులు వెళ్ళి దాడి చేయటం, దాని మీదన అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే దానికి ఎవరైతే నిరసన చేస్తారో వాళ్ళ మీదన కేసులు పెట్టి అరెస్టులు చేయడం, ప్లస్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, మళ్ళీ ఈలోపు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తే ఆ కాసేపటికి మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి జరగటం, వీటన్నిట్లలో నెగిటివ్ క్యారెక్టర్గా నల్లపురెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెగిటివ్ అటాకింగ్ మోడ్లో ఉన్నటువంటి ఆవిడ అన్నటువంటిది పబ్లిక్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమెకు అర్జెంటుగా సింపతి వచ్చేటటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్కి ఒక లెటర్ ఇచ్చాడట, 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి లేకపోతే చంపేస్తాను అని చెప్పేసి. ఆ తర్వాతన ఏదైతే కాసేపటికి దాని మీద వెంటనే ఆమె పోలీసులకు చెప్పడం, పోలీసులు విచారిస్తే ఇద్దరిని అరెస్ట్ చేశారట. ఇది తాజాగా వచ్చినటువంటి అంశం. ఏంటది అసలు, ఎవరు వాళ్ళు ఏంటి అనేటటువంటి తేలాల్సి ఉంది. ఇప్పుడు ఆమె పట్ల సింపతి పెరుగుతుందా చూడాల్సి ఉంది.